వర్ధిల్లాలి. కేసీఆర్ వల్లనే చంద్రబాబుతో పనిచేశారు. రేవంత్ రెడ్డి అంటున్నారు. దాంట్లో వ్యక్తిగతంగా కూడా కామెంట్ చేశారు పైన రేవంత్ రెడ్డి. దాని మీద ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేసుడు తప్ప ఇంకో పనేముందే. నోరు ఉంది కదా అని మాట్లాడే ఎటు పడతాటు. పని వేయాలా, బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి, పని ఎక్కువ వేయాలి. నిన్న ఏం మాట్లాడిండండి ఆయన మీటింగ్లో? బీజేపీని తిట్టిండు, కొద్దిసేపు బీఆర్ఎస్ని తిట్టిండు. బీఆర్ఎస్లో నన్ను కోర్టు తిట్టింది, ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది. నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడొద్దని చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటుపడితే అటు మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది. ఇగో మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి. నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని, నాకు పోయేదేమున్నది? ప్రజలు చూస్తారు, ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు. ఒకటి. రెండు, అవన్నీ పక్కకు పెట్టి మీరు చెప్పిన మాట చెప్పినట్టు చేయండి. రైతులకు బోనస్ ఇస్తానని ఇయ్యండి, నీళ్లను కాపాడండి, గోదావరి నీళ్లు. ఆ రెండు పనులు చేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ.